వెల్కమ్ టు 5D మీడియా. ఈ వీడియోలో మనం సోషల్ మీడియాలో ప్రముఖంగా ఖ్యాతి గడించినటువంటి తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుకుందాం. వాళ్ళే మహాసేన రాజేష్, కళ్యాణ్ దిలీప్ సుంకర. వీళ్ళిద్దరి గురించి మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. వీళ్ళని చూస్తే నాకు ఒక సామెత గుర్తొస్తుంది. అంటే మన తెలుగులో కొన్ని సామెతలు ఉంటాయి, చాలా ఫన్నీగా ఉంటాయి. వాటిలో ఏంటంటే సప్త సముద్రాలు ఇది పిల్ల కాలువని దాటలేక పరాజయం పాలయ్యాడు అని, అంటే అక్కడ పిల్లకాలువ దాటలేక చనిపోయాడు అని అంటారు సామెత. మనం అట్లా అనకూడదు కాబట్టి పిల్లకాలువ దాటలేకపోయాడు అంటే సప్త సముద్రాలు ఈదుకుంటూ వచ్చారు, ఒక చిన్న పిల్లకాలను దాటలేకపోయారు అనమాట. వీళ్ళు గత 5 సంవత్సరాలుగా వీళ్ళిద్దరూ చేసిన యుద్ధం, వైఎస్ఆర్సీపీ పార్టీ మీద చేసినటువంటి యుద్ధం అసాధారణం, అసమానం అనమాట. అంత అసాధారణ యుద్ధం చేసి వీళ్ళు లాస్ట్లో అంటే ఎన్నికలు దగ్గర పడే సమయంలో వీళ్ళు చేసినటువంటి ఒక రాంగ్ స్టెప్ వల్ల వీళ్ళు మొత్తం వాళ్ళకున్న ప్రభావం అంతా కోల్పోయారు. అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, వీళ్ళ నుంచి వచ్చినటువంటి అభిమానం, అంటే ఎవరికి మహాసేన రాజేష్కి, జనసేన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, జన సైనికుల నుంచి వచ్చినటువంటి అభిమానం మొత్తాన్ని ఈ దిలీప్ కళ్యాణ్ సుంకర అభిమానం మొత్తాన్ని కోల్పోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు చివరిలో చేసినటువంటి ఒక రాంగ్ స్టెప్లు అనమాట. ఇక మహాసేన రాజేష్ విషయానికి వస్తే ఈయన తీసుకున్న నిర్ణయంలో కొంత మనకి ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశం కనపడద్దు మనకి. ఎట్లా అంటే ఈయనకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది పి గన్నవరం నుంచి. ఇచ్చిన తర్వాత జనసేన వాళ్ళు ఈయన గతంలో కాపుల మీద చేసిన వ్యాఖ్యలని సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాటిని వైరల్ చేసి మళ్ళీ వాటిని ముందుకు తీసుకొచ్చి పొత్తులో భాగంగా ఈ తెలుగుదేశం పార్టీ ఈ టికెట్ ఇవ్వద్దని చెప్పి చంద్రబాబు గారి మీద ఒత్తిడి చేసి ఆ టికెట్ని తనకు తానుగా నేను వదులుకునే పరిస్థితి క్రియేట్ చేశారు, ఎవరో జనసేన నాయకులు కానీ జనసేన కార్యకర్తలు కానీ చేశారనేది మహాసేన రాజేష్ వాదన. ఆ వాదన కనుక నిజమే, మనం అప్పుడు పరిస్థితులు చూస్తే ఆ వాదన నిజమే అని కూడా మనం ఒప్పుకోవాలి. తర్వాత ఏమైందంటే ఈయన టికెట్ కోల్పోవడం, ఆయన టికెట్ వద్దని ఆయన అంతకు నేను తప్పుకుంటున్నానని ఆయన ప్రకటించినప్పటికీ ఇది పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే జరిగింది అనేది మనం ఒప్పుకుని తీరాలి. పార్టీ అధిష్టానం ఒత్తిడి చేసి బాబు నువ్వు తప్పుకో అని చెప్పి ఆయన్ని తప్పుకునేలాగా చేశారు. కానీ ఏంటంటే నా అందరికి నేనే తప్పుకుంటున్నాను అంటే అది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళ అభిమానులకి భరోసా కోసం అలా మాట్లాడి తప్పుకున్నాడు. సరే జరిగింది, ఓకే. తర్వాత ఏమైందంటే ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఈయన జనసేన గురించి వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. అంటే ఇప్పుడు కూటమిలో జనసేన, బీజేపీ, టీడీపీ ఉన్నాయి. కూటమిలో జనసేన గురించి వ్యతిరేకంగా మాట్లాడాడు. జనసేన అభ్యర్థులు పోటీ చేసే కాడ ఎవరు ఓటేయద్దు అని చెప్పి ప్రకటనలు చేశాడు. అదే సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో ఉన్నారు. ఎథికల్గా చూసుకుంటే ఆయన ప్రకటన చేసిన విధానం తప్పు. కానీ ఈయన ప్రతీకారం తీసుకునే ఉద్దేశంతో, అంటే జనసేన వల్ల నా ఎమ్మెల్యే టికెట్ కోల్పోయిన ఉద్దేశం ఆయన వ్యాఖ్యల్లో కానీ ఆయన వ్యవహరించే తీరులో కానీ మనకు అప్పుడు కనపడింది. ఈయన ఓన్లీ ఆ ప్రతీకారం తీసుకునే ఉద్దేశంతో ఆయన చేసినటువంటి ప్రకటనల వల్ల ఈయన ఇప్పుడు ప్రస్తుతం ఎటు కాకుండా మిగిలిపోవడం జరిగింది. ఇక ఇప్పుడు కళ్యాణ్ దిలీప్ సుంకర విషయానికి వస్తే ఈయన కూడా ఏంటంటే అసలు ఇద్దరు కళ్యాణ్ దిలీప్ సుంకర కానీ మహాసేన రాజేష్ కానీ వీళ్ళు చేసిన యుద్ధం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి మీద, అంటే అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పోలీస్ దాష్టికాలు, సిఐడి వాళ్ళ దాడులు, ఒక చిన్న పోస్ట్ పెట్టిందని చెప్పి రంగనాయకమ్మని తీసుకెళ్ళి ఆ ముసలావిడ అంటే 65+ 60+ సంథింగ్, సబ్జెక్ట్ టు కరెక్షన్, నాకు ఆవిడ ఏజ్ కరెక్ట్గా తెలియదు, అంత పెద్ద వయసులో ఉన్న వ్యక్తిని కూడా ఆమెను కూడా తీసుకెళ్ళి సిఐడి పోలీసులు అరెస్ట్ చేయడం. తర్వాత ఆవిడకి సంబంధించిన హోటల్లో ఏదో ఆవిడ హోటల్ నడుపుతారట, ఆ హోటల్ మీద దాడులు చేయడం, ఆ హోటల్లో ఉన్నటువంటి ప్లేసు ఓనర్ని ముందుకు తీసుకొచ్చి ఆవిడని అక్కడి నుంచి ఖాళీ చేయించడం, ఇలాంటి ప్రతీకార దాడులు జరుగుతున్న సందర్భంలో వీళ్ళు పోరాడిన విధానం మాత్రం అద్వితీయం. వీళ్ళు పోరాడిన పోరాటం యొక్క ఫలితం వచ్చే సమయంలో, అంటే ఫలితం ఆల్మోస్ట్ ఇంకా రీచ్ అవుతున్న సమయంలో మీకు మొదట్లో చెప్పాను కదా సప్త సముద్రాలు ఇది పిల్లకాలు దాటలేకపోయారని, అలా వీళ్ళు చివరిలో ఒక రాంగ్ స్టెప్ తీసుకుని విఫల ఇన్ఫ్లుయెన్సర్స్గా మిగిలిపోయారు. ఇక ప్రస్తుతం కళ్యాణ్ దిలీప్ సుంకర విషయానికి వస్తే కొంత జనసేన అభిమానులు, పార్టీలో కాదు, పార్టీలో ఖచ్చితంగా ఇతని మీద నెగిటివ్ అభిప్రాయం ఉంటుంది, పార్టీ నాయకుల్లో కానీ పవన్ కళ్యాణ్లో కానీ ఈయన వ్యవహరించిన తీరు. అసలు జగన్మోహన్ రెడ్డిని దేవుడిని ఓడించాలంటే ఇంకో దేవుడు రావాల్సిందే అని చెప్పి అంత ఎక్స్ట్రీమ్గా పోనీ జనసేన అంటే ఇప్పుడు కూటమిలో ఉన్న పార్టీలోకి సపోర్ట్ చేయడానికి ఇష్టం లేదండి. జనసేన తరఫున పోరాడాడు, కూటమి కట్టిన తర్వాత ఇష్టం లేదు, సైలెంట్గా ఉన్నా కూడా ఒక పద్ధతిగా ఉండేది. కానీ పూర్తిగా ఆపోజిట్ సైడ్ తీసుకుని, అంటే గత 4.5 సంవత్సరాల నుంచి పోరాడిన పార్టీకి ఫేవర్గా స్టెప్ తీసుకుని
ఇక పూర్తిగా మళ్ళీ ఆయన్ని ఎత్తుకోవడం కూడా భుజాన్ని ఎత్తుకోవడం కూడా పోనే ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశాలు ఉన్నాయి, పథకాలు ఇస్తున్నారు కాబట్టి ఆయన ఉంటే సరిపోయేది. అలా కాకుండా ఇంక ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి దేవుడు, ఆ దేవుణ్ణి దించాలంటే ఇంకో దేవుడే దిగి రావాలి, ఇది ఎవరి వల్ల కాదు అని చెప్పి ప్రకటన చేయటం, ఒక యాంకర్ని పెట్టుకుని ఒక ఇంటర్వ్యూ చేసినట్టుగా ఆ యాంకర్తో క్వశ్చన్లు అడిగించినట్టు ఈయన వైఎస్ఆర్సీపీకి పురోగా మాట్లాడడం, ఇవన్నీ ఏంటంటే జనసేన పార్టీ నాయకుల్లో ఈయన మీద ఏహేభావం కలిగించి ఉంటుంది. జనసేన పార్టీకి సంబంధించిన క్యాడర్లో కింద స్థాయి కార్యకర్తల్లో మాత్రం కొంత ఒక 50-50 కూడా కాదు, ఒక 25% ఇంకా ఇతను అభిమానిస్తూ ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే కొంత కుల ప్రభావం ఉంటుంది, గత 4.5 ఏళ్ళ నుంచి పోరాడాడు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇలా దీనివల్ల ఏంటంటే కొంతమంది ఏమన్నా ఒక 20-25% ఇంక ఈయన మీద పాజిటివ్ దృక్పథం అయితే ఉంటే ఉండవచ్చు. కాకపోతే మాత్రం పవన్ కళ్యాణ్ గారి విషయంలో మాత్రం నాకు ఈయన పవన్ కళ్యాణ్ గారు ఈయన క్షమిస్తాడంటే ఎందుకో నాకు అంత యాక్సెప్టబుల్గా లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం చూసాం మనం. ఆయన పెద్ద పెద్ద కులనాయకులుగా కురు వృద్ధులు కులనాయకులుగా పేరు గడించినటువంటి ముద్రగడ పద్మనాభం గారిని, ఆయన్ని అంత పెద్ద కురు వృద్ధులుగా పేరు పొందినటువంటి వాళ్ళనే ఈయన తిరస్కరించాడు. అంటే వీళ్ళు ఆడే గేమ్లో ఏదో ఈయనకు అనుమానం కలిగించి అనుమానం కలగడం వల్ల వాళ్ళనే తిరస్కరించిన వ్యక్తి ఇప్పుడు ఈ కళ్యాణ్ దిలీప్ శంకర్ని తిరస్కరిస్తాడు, ఆయన్ని మళ్ళీ యాక్సెప్ట్ చేయడు అనేది నాకు భావన కలుగుతుంది. కాకపోతే వీళ్ళని చూస్తుంటే మాత్రం మనం వీళ్ళని చూసి జాలి పడటం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. కాకపోతే ఒక విషయం అయితే చెప్పొచ్చు, జగన్మోహన్ రెడ్డి ఇంత పరాభవానికి లోనవడంలో వీళ్ళ పాత్ర కూడా ఖచ్చితంగా ఉంది. చివరిలో వీళ్ళు ప్లేట్ పెరాయించవచ్చు, కానీ 4.5 సంవత్సరాలు వీళ్ళు పోరాటం వల్ల చాలా అంటే అపోజిషన్ పార్టీకి ఒక విధంగా చెప్పాలంటే అపోజిషన్ పార్టీ కూడా పోరాడిన సమయంలో, అంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి ప్రముఖంగా ఉన్న వాళ్ళు పోరాడిన సమయంలో కూడా వీళ్ళు సోషల్ మీడియా ద్వారా జగన్ను ప్రశ్నించారు. కాబట్టి ఈ జగన్ ఓటమిలో వీళ్ళ పాత్ర కూడా ఎంతో కొంత ఉందనే మనం ఒప్పుకుని తీరాలి. అంటే వీళ్ళు ఎగనెస్ట్గా మాట్లాడినప్పటికీ, అంటే జగన్కు అనుకూలంగా మారిపోయినప్పటికీ, చివరి క్షణాలకు వచ్చేప్పటికీ అయినప్పటికీ మనం ఒప్పుకుని తీరాలి. కాకపోతే వీళ్ళని ఇప్పుడు మనం ప్రస్తుతం వీళ్ళని చూసి జాలి పట్టడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు. కాల ప్రభావం ఇది, వాళ్ళకి బ్యాడ్ టైం ఉండడం వల్ల అలాంటి నిర్ణయం తీసుకుని ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe 5D Media. Jai.